దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుణ్ణి మహిమపరిచే గొప్ప భాగ్యము దేవాది దేవుడు మనకు ప్రసాదించిన విధానాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. మన జీవితంలో మరొక అడ్వెంట్ సీజన్లోకి ప్రవేశించడానికి దేవుడు చూపిన కృప అంతటిని బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ దినం ఫస్ట్ అడ్వెంట్ సందర్భంగా మనం ధ్యానం చేయవలసిన అంశము సెలబ్రేటింగ్ ద గుడ్ న్యూస్. మంచి వార్తను, శుభవార్తను వేడుక చేసుకొనుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 117వ సంకీర్తన, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనాల వరకు మనం చదువుకున్నాం. చివరిగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 56వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, అనేకమైన లోతైన మర్మాలను దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభువు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న ఈ ఆరాధనలో, వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ఈ ఆరాధనలో ప్రభువు ఉన్నాడన్న విశ్వాసంతో, ప్రభువు మన మధ్యలో ఉన్నాడన్న భయము, భక్తితో మన మనస్సును సంపూర్ణంగా దేవుని మీదనే, వాక్యం మీదనే ఉంచి దేవుణ్ణి అడుగుదాం. దేవా, నాతో మాట్లాడు. ఏ రీతిగా పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూలోకానికి దిగి వచ్చిన ఆ శుభవార్తను, పశువుల పాకలో జన్మించిన ఆ శుభవార్తను ఏ రీతిగా నేను వేడుక చేసుకోవాలి, ఏ రీతిగా పండగ చేసుకోవాలి, ఏ రీతిగా ఈ శుభవార్తను అనేక మందితో పంచుకోవాలో నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ వాక్యాన్ని, ఆ ప్రేరేపణను నాకు బయలుపరచు తండ్రి అని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. ఆయన మాట్లాడే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన పూర్వకంగా మనం వాక్యాన్ని వింటున్నట్లయితే ఏ రీతిగా యేసయ్య జన్మించాడు అన్న శుభవార్తను మనం వేడుక చేసుకోగలుగుతాం, అనేక మందితో పంచుకోగలుగుతామో ఆ తండ్రి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ప్రభువు, ఆ త్రియేక దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యంలోకి వెళ్ళక ముందు అడ్వెంట్ గురించి కొన్ని విషయాలు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈ ఆదివారం నుంచి 4వ ఆదివారాలు అడ్వెంట్ సీజన్ అని మనం పిలుస్తూ ఉంటాం. క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ ఈ ఆదివారం నుంచే, అడ్వెంట్ సీజన్ నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. అడ్వెంట్ అనే ఇంగ్లీష్ పదము
అడ్వెంటస్ అనే లాటిన్ పదంలో నుంచి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. అడ్వెంటస్ అంటే కమింగ్, అరైవల్ అనే అర్థం. అడ్వెంట్ అంటే కమింగ్, అరైవల్ అనే అర్థం. అంటే వచ్చుట, రాకడ అనే అర్థాలను అందిస్తూ ఉంటుంది. క్రిస్మస్ పండగకి ముందు, యేసయ్య జన్మించక ముందు మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూశారు. మెస్సయ్య జన్మిస్తాడు, మా బ్రతుకులను బాగు చేస్తాడు, ఈ పాపాంధ కాలంలో నుంచి, ఈ పాపము లోకంలో నుంచి మాకు విముక్తిని దయచేస్తాడని ఎంతోమంది ప్రవచనాలను ఎత్తిపట్టుకొని ఎదురు చూశారు. వారి యొక్క ఎదురుచూపుకు ప్రతిఫలంగా, వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలంగా యేసయ్య జన్మించాడు. యేసయ్య జన్మించిన తర్వాత యేసయ్య మరణించేటప్పుడు అనేక సందర్భాలలో నేను తిరిగి వస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది. పునరుత్థాన క్రైస్తవులమైన మనము అడ్వెంట్ని 2 రకాలుగా ఆరాధిస్తూ ఉంటాం. యేసయ్య యొక్క జన్మమును జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తూ ఉంటాం. అదే రీతిగా ఆ యేసయ్య తిరిగి వస్తాడు, రెండవసారి తిరిగి వస్తాడు అని యేసయ్య యొక్క 2వ రాకడ కోసము ఎదురు చూస్తూ ఈ యొక్క అడ్వెంట్ సీజన్ని మనం ఆరాధించవలసి ఉంటున్నాం. అడ్వెంట్ అంటే సిద్ధపాటు, అడ్వెంట్ అంటే ఎదురు చూచుట, అడ్వెంట్ అంటే వెయిటింగ్, ప్రిపరేషన్, ప్రిపేరింగ్, వెయిటింగ్ ఫర్ ద లార్డ్ జీసస్ టు కమ్ అగైన్ అనే విషయాలను మనము ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఈ 2 విషయాలను, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం గురించి, ఆయన తిరిగి వస్తాడు అని దానికోసము యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ, యేసయ్య కోసం ఎదురు చూస్తూ జీవించేది ఈ అడ్వెంట్ కాలంలో మనం చేయవలసిన పని. న్యూ టెస్ట్మెంట్ బైబిల్లో మనం చూసినట్టయితే అడ్వెంట్ అనే దానికి సరి అయిన పదము పరుసియా. పరుసియా అంటే కమింగ్. ఈ కమింగ్ అనేది 2వ రాకడకు సంబంధించిన కమింగ్. లార్డ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ అగైన్ అనే దానికి, అంటే 2వ రాకడకు సూచించే పదంగా పరుసియా అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అడ్వెంట్ అంటే యేసుక్రీస్తు ప్రభు కోసము ఎదురు చూచుట, ఆయన యొక్క 2వ రాకడ కోసము ఎదురు చూచుట. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ విషయాన్ని గమనించి అడ్వెంట్లో దేవుని రాకడ కోసము ఎదురు చూస్తూ మనల్ని మనము సిద్ధం చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ ఆరాధనలో మనము నిమగ్నము కావాల్సి ఉంటున్నాం. అడ్వెంట్ కాలాన్ని రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. ఆంగ్లికన్ క్రిస్టియన్స్ ఒక రకంగా, రోమన్ కాథలిక్ క్రిస్టియన్స్ ఒక రకంగా, కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్ అసలే అడ్వెంట్ కాలాన్ని పాటించరు. ఇలాంటి రకరకాల ట్రెడిషన్స్ మధ్యలో, కల్చర్స్ మధ్యలో మనం ఉంటున్నాం. 4 ఆదివారాలను 4 క్యాండిల్స్ వెలిగించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ రాకడ కాలాన్ని ఆరాధిస్తూ ఉంటారు. క్యాండిల్ ఆఫ్ లవ్, క్యాండిల్ ఆఫ్ జాయ్, క్యాండిల్ ఆఫ్ పీస్, క్యాండిల్ ఆఫ్ హోప్. ఈ రీతిగా వారము ఒక్కొక్క క్యాండిల్ని వెలిగించి ఆరాధించే సంఘాలు కొన్ని అయితే, కొంతమంది క్యాండిల్ ఆఫ్ హోప్ ఒక వారము, క్యాండిల్ ఆఫ్ బెత్లెహేమ్ ఒక వారము, క్యాండిల్ ఆఫ్ షెపర్డ్స్ 3rd వారము, క్యాండిల్ ఆఫ్ ఏంజిల్స్ 4th వారము, ఈ రీతిగా వెలిగించి వాళ్ళ సంప్రదాయాల ప్రకారము ఈ అడ్వెంట్ కాలంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మెట్టుకు యేసుక్రీస్తు జన్మం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా లోకానికి శుభవార్త వచ్చిన సందర్భం మనందరికీ తెలుసు. లోకంలోకి వెలుగు వచ్చిన సందర్భం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును మనము వేడుక చేసుకుని ఉత్సహించాలి.
ఏ రీతిగా ఉత్సహించాలి. మెస్సయ్య కోసము ఎదురు చూసిన కాలంలో యేసుక్రీస్తు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించిన వారు ఎంతగా ఉత్సహించారో వారితో కలిసి మనం కూడా అంతగా ఉత్సహిస్తూ మనము ప్రభు యొక్క రెండో రాకడకు సిద్ధం చేసుకోవాల్సి ఉంటున్నాం. ఈ యొక్క క్లుప్త వివరణతో మనము 4 పాఠ్య భాగాల్లో ఉంటున్న విషయాలను ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తుంటున్నామంటే, అనగొట్టబడిన ఇశ్రాయేలు సమాజానికి మోషే యొక్క జన్మం ద్వారా అందించబడ్డ శుభవర్తమానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మోషే యొక్క పుట్టుక ద్వారా వారి సమాజానికి ప్రభు అందించిన ఒక గొప్ప సంతోషకరమైన శుభ వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏ సందర్భంగా మోషే జన్మించాడంటే, ఇశ్రాయేలీలు బానిస జీవితంలో మేము ఇంకా జీవించలేము తండ్రి అని మొరపెడుతూ ప్రభువు యొక్క అద్భుత కార్యాని కోసము, ప్రభు యొక్క విడుదల కార్యాని కోసము, ప్రభు యొక్క విమోచన కార్యం కోసము ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్న సందర్భంలో, అలాంటి కాంటెక్స్లో మోషే జన్మించిన విధానము మనందరికీ తెలుసు. ఫరో రాజు యొక్క నియంకృత పరిపాలనలో బిడ్డలు జీవించలేక, ఆ ఎట్టి షాకిని చేయలేక ప్రభువుని వేడుకుంటున్న దినాలలో మోషే జన్మించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీల యొక్క సంతానాన్ని ఫరో రాజు నియంత్రిస్తూ ఇశ్రాయేలీలు బానిస జీవితాన్ని ఐగుప్తు దేశంలో జీవించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్న కాలం అది. ఇశ్రాయేలీల సంఖ్య ఎందుకు నియంత్రిస్తున్నాడంటే, ఒకవేళ ఆ సంఖ్య పెరిగిపోయి శత్రువు రాజులు ఐగుప్తు దేశం మీదకి యుద్ధానికి వస్తే ఈ హెబ్రీలు, ఈ ఇశ్రాయేలీలు శత్రు రాజుతో చేయగలిపితే మనం ఎక్కడ ఓడిపోతాము అన్న భయము ఐగుప్తు దేశాన్ని పరిపాలించే నాయకులకు రావడం జరిగింది. ఫరో రాజుకి ఈ విషయాన్ని తెలిసినప్పుడు ఇశ్రాయేలీల యొక్క సంఖ్య నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. వారిని ఇంకా అధికంగా హింసిస్తూ, అధిక భారాన్ని మోపుతూ, అధిక శ్రమను మోపుతూ పట్టణాల మీద పట్టణాలు నిర్మించిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీల మీద పైవారిగా ఉంటున్న వారు, ఇశ్రాయేలీల మీద అధికారులుగా ఉంటున్న వారు ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత క్రూరంగా, కనికరము లేకుండా వారిని శ్రమ పెట్టినప్పటికీ దేవుడు వారి యొక్క సంతానాన్ని ఊహించని రీతిలో, వారి తలంపులకు అందని రీతిలో దేవుడు అభివృద్ధి చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఫరో రాజు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇశ్రాయేలీలలో పుట్టిన మగ సంతానాన్ని నైలు నదిలో పడేసేయాలి, ఆ చిన్న బిడ్డలను చంపేసేయాలి అన్న నిర్ణయాన్ని, అన్న చట్టాన్ని ఐగుప్తు దేశంలో బానిస జీవితం అనుభవిస్తున్న హెబ్రీలకు జారీ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో నుంచి మనము నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము చదువుకుంటూ ఉంటున్నాము. హెబ్రీలలో పుట్టిన మగ సంతానాన్ని నైలు నదిలో పడేసి చంపేయాలనే చట్టం వచ్చినప్పుడు హెబ్రీ స్త్రీలందరూ వారికి పుట్టిన మగబిడ్డను నైలు నదిలో పడేస్తుంటే, ఒక స్త్రీ మాత్రము, ఒక తల్లి మాత్రము ఆ రీతిగా పడేయకుండా 3 నెలలు తన బిడ్డను ఇంకా దాచిపెట్టలేననే నిర్ణయానికి వచ్చినప్పుడు ఒక జమ్ము పెట్టెను తెచ్చి, ఆ జమ్ము పెట్టెకు కీలును రాసి, బంకమట్టిని రాసి, ఆ చిన్న బిడ్డను ఆ పెట్టెలో పెట్టి, ఆ నైలు నది ఒడ్డున ఉన్న జమ్ము పొదలో ఆ పెట్టెను విడిచిపెట్టినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ పెట్టెను జమ్ము పొదలో విడిచిపెట్టిన తర్వాత
ఈ చిన్న కుమారుడు వాళ్ళ అక్క ఆ తీరం దగ్గరనే నిలబడి ఇక్కడ ఏం సంభవిస్తుందో చూడాలని ఆ తీరం వెంబడి ఆ చిన్నది నిలబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యథావిధిగా నైలు నదిలో స్నానం చేయడానికి ఫరోరాజు కుమార్తె తన చెలికత్తెలు ఆ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నారు. ఆ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫరోరాజు కుమార్తె ఆ జమ్ము పొదలో ఆ పెట్టెను చూచి తన చెలికత్తెలకు ఆజ్ఞాపించింది ఆ పెట్టెను తీసుకుని రమ్మని. ఆ పెట్టెను తీసుకుని వచ్చిన తర్వాత ఆ పెట్టెను తెరిచిన తర్వాత ఆ పెట్టెలో ఒక చిన్న కుమారుడు ఏడ్చుచుండుట చూచి ఈ చిన్న కుమారుడు హెబ్రీల బాలుడు అని గ్రహించి ఆ ఫరోరాజు కుమార్తె ఆ రీతిగా గ్రహించి ఆలోచన చేస్తున్న సమయంలో ఈ చిన్నది పరిగెత్తుకుని వచ్చి, అమ్మా, ఈ కుమారుని నీకు పెంచేయడానికి హెబ్రీలలో నుంచి ఒక స్త్రీని తీసుకుని రానా అని ఫరోరాజు కుమార్తెను అడగగానే ఫరోరాజు కుమార్తె ఒప్పుకోవడము, ఆ చిన్నది పరుగున వెళ్ళి తన తల్లిని తీసుకుని వచ్చి ఫరోరాజు కుమార్తెకు పరిచయం చేయడము, ఫరోరాజు కుమార్తె ఆ బిడ్డను తన కోసం పెంచుమని ఈ యొక్క హెబ్రీ స్త్రీకి అందజేయడము, ఆ తల్లి తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ చిన్న కుమారుని పెద్దవాడయ్యేంత వరకు పాలిచ్చి పెంచినట్టుగా, ఆ తర్వాత ఫరోరాజు కుమార్తెకు ఇచ్చినట్టుగా, ఫరోరాజు కుమార్తె ఆ చిన్నవాడిని తన కుమారుడిగా స్వీకరించినట్టుగా, ఆ చిన్న కుమారుడికి నీళ్ళలో నుంచి తీయబడ్డ కుమారుడు కాబట్టి ఇతనికి మోషే అనే పేరు పెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ఆ చిన్న కుమారుడు సంరక్షించబడటం అది దేవుని చిత్తం, అది దైవ కార్యము. మోషే ఈ రీతిగా రాయల్ ఫ్యామిలీలో రాజు కుటుంబంలోనే పెరిగి పెద్దవాడై రాజు యొక్క సంరక్షణలోనే, రాజు యొక్క బట్టల సంరక్షణలోనే, రాజు యొక్క ఆ ప్రొటెక్షన్లోనే ఈ కుమారుడు పెరిగి పెద్దవాడు కావడం దేవుని చిత్తంగా మనం భావించవలసి ఉంటున్నాం. ఫరో కుమార్తె ఆ చిన్న కుమారుని తన బిడ్డగా స్వీకరించడం, ఫరో కుమార్తె ఆ చిన్న బిడ్డను పెంచుమని ఆ చిన్న బిడ్డ తల్లికే ఆ చిన్న బిడ్డను అప్పగించడం, తిరిగి ఆ చిన్న బిడ్డ తల్లి ఆ చిన్న బిడ్డను తెచ్చి ఫరో కుమార్తెకు అప్పగించడం, ఫరో కుమార్తె ఆ చిన్న బిడ్డను తన సొంత కుమారుడిగా స్వీకరించడం, ఇవన్నీ దేవుని కార్యాలు. ఇశ్రాయేలీల ప్రార్థనలు విన్న దేవుడు ఇశ్రాయేలీలను విమోచించడానికి, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో అనుభవిస్తున్న చెరలో నుంచి విడిపించడానికి, ఫరో రాజు యొక్క నిరంకుశ పరిపాలనలో ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు మోషేని ఈ రీతిగా ఎన్నుకొని, మోషేని ఈ రీతిగా రాజు కుటుంబంలోనే పెంచి పెద్ద చేసి రాజు కుమార్తె యొక్క కుమారుడిగా మోషేని దీవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అందరూ హెబ్రీ స్త్రీలు వారికి పుట్టిన కుమారులను నైలు నదిలో పడేసి విలపిస్తూ ఏడుస్తూ మునుగుతున్న సందర్భంలో ఈ చిన్న కుమారుని కన్న తల్లి 3 నెలలు దాచిపెట్టి భద్రపరిచి నైలు నదిలో విడిచిపెట్టిన విధానాన్ని బట్టి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ చిన్న బిడ్డను 3 నెలలు కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు తిరిగి ఆ తల్లి సంరక్షణలోనే ఆ బిడ్డ పెరిగే అదృష్టము, అవకాశము, సంతోషము, ఆనందాన్ని ఆ తల్లికి దేవుడిచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మోషేని సంరక్షించే ప్రక్రియలో స్త్రీలను దేవుడు గొప్పగా వాడుకున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మోషే వాళ్ళ తల్లిని, మోషే వాళ్ళ అక్కని, షిప్రా పూయాలను, ఆ తర్వాత ఫరో రాజు యొక్క కుమార్తెను, ఫరో రాజు కుమార్తె యొక్క చెలికత్తెలను దేవుడి రీతిగా స్త్రీలనే ఇశ్రాయేలీలను విమోచించడానికి దేవుడు ఏర్పరచుకున్న మోషేని భద్రపరిచి పెంచి పెద్ద చేసే ప్రక్రియలో ఈ స్త్రీలందరినీ దేవుడు వాడుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మోషే భద్రపరిచి పెంచి పెద్ద చేసిన విధానాన్ని బట్టి
మోషేని దేవుడు నాయకుడిగా ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ఇశ్రాయేలీలను విమోచించే ప్రక్రియలో దేవుడు ఈ గొప్ప కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మూలుగుతూ కుమిలిపోతూ నిరాశ స్థితిలో నిస్పృహలో ఉంటున్న ఇశ్రాయేలు సమాజం యొక్క మూలుగులను, కన్నీటి ప్రార్థనలను దేవుడు ఆలకించి వారిని విడుదల చేయడానికి, వారిని విమోచించడానికి దేవుడు మోషేని ఏ రీతిగా ఏర్పరచుకొని సిద్ధపరిచి పెంచి పెద్ద చేశాడో మనం చూస్తూ ఉంటున్నాం. మోషే యొక్క జన్మం ఇశ్రాయేలీల సమాజం యొక్క జీవితాలను మార్చివేసింది. బానిస జీవితాన్ని మార్చివేసి స్వతంత్రులుగా దేవుడు ఇశ్రాయేలీలను నిలబెట్టాడు. ఈ విడుదల ప్రక్రియలో, విడుదల క్రమములో దేవుడు మోషేని వాడుకున్న విధానము నిర్గమాకాండం అంతట్లో మనం చూస్తూ ఉంటాం. మోషే యొక్క జన్మము ఇశ్రాయేలు సమాజం అంతటికి గొప్ప శుభవార్తను, ఓ విడుదల కార్యాన్ని, ఓ విమోచన కార్యాన్ని దేవుడు వారి మధ్యలోకి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మోషే యొక్క జన్మం ద్వారా ఇశ్రాయేలు జీవితాలు వెలిగించబడ్డట్టుగా, ఇశ్రాయేలు సమాజము వెలిగించబడ్డట్టుగా, ఇశ్రాయేలు సమాజము బానిస జీవితంలో నుంచి విడుదలై పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణించినట్టుగా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, దేవుడిచ్చిన ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా, సంపాదించుకున్నట్టుగా, బహుమానం పొందినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. మోషే జీవితం గొప్ప ఆనందాన్ని ఇశ్రాయేలు సమాజంలో తీసుకొని వచ్చినట్టుగా, ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత వారు ఏ రీతిగా నాట్యం చేసుకున్నారో, వారు ఏ రీతిగా ఈ శుభవార్తను వేడుక చేసుకున్నారో, ఏ రీతిగా ఈ విడుదల కార్యాన్ని వారు ఆనందించారో మనము ఆ యొక్క పాఠ్య భాగాలలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని కార్యం, సంతోషభరితమైన ఈ కార్యం, ఆనందభరితమైన ఈ కార్యము ఇశ్రాయేలీల జీవితంలో వేడుక చేసుకోవడానికి కారణంగా, వేడుక చేసుకోవడానికి క్రియగా మారినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 18 వచనాల వరకు మనం చూసాం. ఈ భాగంలో సౌలు పౌలుగా మారిన వృత్తాంతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సౌలు గురించి మనందరికీ తెలుసు. సౌలు హెబ్రీయుడు, యూదా మత ప్రావీణ్యుడు, యూదా మతాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నవాడు, ఆచరిస్తున్నవాడు. ఈ యొక్క సౌలు క్రైస్తవులుగా మారిపోతున్న వారందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ వారిని చంపేస్తున్న విధానము చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాము. దమస్కు మార్గం గుండా సౌలు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఉంటున్న క్రైస్తవులందరినీ చంపేయడానికి ప్రధాన యాజకుడి దగ్గర పర్మిషన్ని తీసుకొని, అధికారాన్ని తీసుకొని, పత్రాన్ని తీసుకొని, కత్తిని పట్టుకొని బయలుదేరిన సౌలును మనం చూస్తుంటున్నాం. క్రైస్తవులుగా మారిపోయిన వారందరినీ, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా చేసుకున్న వారందరినీ కత్తికి కండగా చేసి ఆ రక్తంలో చిందులేయాలని, ఆ రక్తంలో ఆనందించాలని తపన పడిన సౌలును మనం చూస్తుంటున్నాం. అలాంటి కఠినుడు, అలాంటి క్రూరుడు, అలాంటి నరహత్యలను చేసే ఈ సౌలును దమస్కు మార్గంలో దేవుడు దర్శనమిచ్చినట్టుగా, దేవుడు కనిపించినట్టుగా, దేవుని వెలుగును చూడలేక పడిపోయినట్టుగా, గుడ్డివాడైనట్టుగా, 3 దినాలు గుడ్డితనముతో కుమిలిపోయినట్టుగా యేసుక్రీస్తు ప్రభువే సౌలుతో మాట్లాడి సౌలును పౌలుగా మార్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆది సంఘంలో, క్రైస్తవ చరిత్రలో సౌలు యొక్క మార్పు, సౌలు పౌలుగా మారిన విధానము క్రైస్తవ చరిత్ర యొక్క రూపురేఖలే మార్చినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఈ పౌలును దేవుడు అన్యజనులకు అపోస్తలుడిగా దేవుడు అభిషేకించినట్టుగా,
అన్యజనులకు సువార్తను ప్రకటించే బలమైన సాధనంగా దేవుడు ఏర్పరచుకున్నట్టుగా, దేవుడు అభిషేకించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. గుడ్డితనంతో కుమిలిపోతున్న ఈ యొక్క సౌలును ముట్టి బాగు చేయడానికి, ఆ సౌలు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు ఆలకించి ఆ సౌలును పౌలుగా మార్చడానికి, ఆ కాలంలో ఉంటున్న అననీయ అనే దేవుని శిష్యులకు దేవుడు దర్శనమిచ్చి, మనం చూద్దాం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధిలోకి వెళ్ళి యూదా అనువాని ఇంట తర్షీసు వాడిన సౌలు అనువాని కొరకు విచారణ చేయము. ఇదిగో అతడు ప్రార్థించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అననీయకు తెలియజేస్తుంటున్నాడు, నువ్వు వెళ్ళు, తర్షీసు వాడైన సౌలు కోసం విచారణ చెయ్యి. అతడు ప్రార్థన చేయించున్నాడు. అతడు ప్రార్థనతో ప్రభువును కనిపెట్టుకొని ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు అన్యజనుల మధ్యలో జరిగించే రక్షణ కార్యం గురించి అననీయకు తెలియజేస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. 12వ వచనం చూసినట్టయితే, అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. సౌలు పొందిన దర్శనాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అననీయకి తెలియజేస్తున్నాడు. అననీయ, నువ్వు వెళ్ళాలి. ఎందుకు అంటే, అననీయ అనే ఒక దైవజనుడు వచ్చి తన తల మీద చేతులుంచి తాను దృష్టి పొందినట్లు ప్రార్థన చేస్తాడన్న దర్శనాన్ని ఈ సౌలు పొందాడు అని అననీయకి తెలియజేస్తే, అననీయ దేవునితో చెప్తున్న మాటలు మనం చూద్దాం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇతడు ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను. యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియదని అననీయ తన బాధ, తన గోడు, తన వేదన ప్రభువుల వారికి తెలియజేస్తుంటున్నాడు. ప్రభువా, అనేక మంది క్రైస్తవులను హింస పాలు చేసిన వాడు, అనేక మంది క్రైస్తవులను చంపేసిన వాడు. అంత మాత్రమే కాదు, దమస్కు మార్గంలో క్రీస్తును అంగీకరించిన వారందరినీ చంపేయడానికి ప్రధాన యాజకుడు వలన అధికారం పొంది ఉన్నాడని అననీయ ప్రభుకి తెలియజేస్తుంటే, ప్రభు తన చిత్తాన్ని వెల్లడి చేస్తుంటున్నాడు. సౌలు పట్ల ప్రభుకి ఉన్న చిత్తాన్ని అననీయకి తెలియజేస్తున్న మాటలు మనము గ్రహించాలి. 15వ వచనం చూసినట్లయితే, అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నేనేర్పరచుకొనిన సాధనము ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించడానికి, అన్యులకు సువార్త ప్రకటించడానికి, అన్యులను పరిపాలించే రాజులకు సువార్త ప్రకటించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న బలమైన సాధనము. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పాను. అననీయ, నువ్వు వెళ్ళు, ఇది దైవ కార్యము, దేవుని ప్రణాళిక, దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. నువ్వు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నావు, ఒక దైవ కార్యంలో నువ్వు పాల్భాగస్తుడవుతున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళుము, సౌలు వల్ల నీకేమీ హాని కాదు అని దేవుడు అననీయకు ఆ అభయాన్ని దయచేసి అననీయకు ధైర్యం చెప్పి పౌలు పట్ల దేవునికి ఉంటున్న ప్రణాళికను అననీయకు విడుదల చేసి అననీయను బలపరిచిన తర్వాత, అననీయకు దేవుని ప్రణాళికను బయలుపరచడం ద్వారా అననీయాను బలపరిచి అననీయాను ఆత్మ చేత పురికొల్పి అననీయాను సౌలు దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అననీయ వెళ్ళి
ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అతన్ని ఎవరు పంపారో కూడా సౌలుకు తెలియజేస్తుంటున్నాడు. ఏ ప్రభువు అయితే దమస్కు మార్గంలో నీ కనిపించాడో ఆ ప్రభువే నువ్వు దృష్టి పొందినట్లు నీ తల మీద చేతులుంచి ప్రార్థించమని, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు నన్ను ప్రార్థించమని పంపించాడని సౌలుతో చెప్పి, సౌలు మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వెంటనే సౌలు కళ్ళలో నుంచి పొరలు రాలిపడి దృష్టి సంపాదించుకున్నట్టుగా, దృష్టి పొందిన తర్వాత బాప్తిసం తీసుకొని పౌలుగా మారిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సౌలును ప్రభు పౌలుగా మార్చిన తర్వాత అన్యజనులకు ఈ గొప్ప శుభవార్త ప్రకటించబడింది. అన్యజనులకు శుభవార్తను మోసుకొని వెళ్ళిన గొప్ప దైవజనుడు, అన్యజనులకు ప్రభు యొక్క రక్షణ గురించి తెలియజేసిన గొప్ప దైవజనుడు, అన్యజనులు యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తంలో కడుక్కోవడానికి, విమోచించబడటానికి, పవిత్రులు కావడానికి, పవిత్రంగా జీవించడానికి, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు ద్వారా రక్షణ, ప్రభు ద్వారా కృపను, ప్రభు ద్వారా విశ్వాసంలో, ప్రభు ద్వారా నిరీక్షణలో జీవించడానికి ఓ బలమైన సాధనంగా అపోస్తలుడైన పౌలును ఏ రీతిగా క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు వాడుకున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు యొక్క మార్పు ద్వారా, పౌలు యొక్క కన్వర్షన్ ద్వారా, పౌలు యొక్క మార్మన్స్ ద్వారా అన్యజనులకు గొప్ప వెలుగును, అన్యజనులకు గొప్ప శుభవార్త అందించబడినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ పౌలు ఏ రీతిగా హింసించబడ్డాడో మనందరికీ తెలుసు. ఎన్నిసార్లు హింసించబడ్డాడో, ఎంతగా హింసించబడ్డాడో, ఎంతగా అవమానపరచబడ్డాడో, ఎన్నిసార్లు మరణానికి అప్పగించబడ్డాడో, ఎన్నిసార్లు ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ఆకలితో జీవించాడో, ఎన్ని సందర్భాలలో దిగంబడిగా జీవించాడో, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడో, ఎన్నిసార్లు బెత్తంతో వీపంతా వాయించబడ్డాడో, ఎన్నిసార్లు ఈడ్చుకుంటూ సమాజ మందిరంలోకి తీసుకెళ్లాడో, ఎన్ని సముద్ర ప్రయాణాలు, ఎన్నిసార్లు ఓడ పగిలి తెప్ప మీద ప్రయాణించాడో, 40 దినాలు 40 రాత్రులు సముద్రంలో గడిపిన విధానము, ఆకలితో గడిపిన విధానము, దిగంబరుడిగా గడిపిన విధానము, ప్రభు కోసము సమస్తాన్ని పెట్టెగుప్పగా చేసుకొని ప్రభు కోసము సమస్తాన్ని విడిచిపెట్టిన గొప్ప దైవజనుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు గొప్ప మాట తెలియజేస్తుంటున్నాడు. సువార్త ప్రకటించడం నా భారమై ఉన్నది. సువార్తను ప్రకటించాలి. అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన భారము. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో సంఘాలను స్థాపించి, ఎంతోమంది యవనస్తులను సేవకు తరబిదు చేసి, ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు దర్శించి, 3 దీర్ఘకాల సువార్త ప్రయాణాలు చేసి, ఎన్నో గ్రామాలలో, ఎన్నో పట్టణాలలో సంఘాలను స్థాపించి, యవనస్తులను ప్రభావితం చేసి, యవనస్తులను సేవకు పురిగొల్పి, యవనస్తులను సేవకు తరబిదు చేసి, యవనస్తులను ఆయా సంఘాలకు సేవకులుగా పంపించిన గొప్ప దైవజనుడు. ఎంతో వేదాంతాన్ని రాశాడు, ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతో దేవుని సువార్తను వాక్యం ద్వారా అందించిన గొప్ప దైవజనుడు. ఆ అపోస్తలుడైన పౌలు యొక్క మార్పు ద్వారా ప్రపంచానికే గొప్ప శుభవార్త, ప్రపంచంలో ఉంటున్న అన్యులకు ముఖ్యంగా శుభవార్త అందించబడినట్టుగా అపోస్తలుడైన పౌలు ద్వారా అన్యులు సువార్తను అంగీకరించి, ప్రభువుని అంగీకరించి, దేవునిలోకి, దైవత్వంలోకి, వాక్యంలోకి వచ్చి
వారు జీవించినట్టుగా, జీవిస్తున్నట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా సౌలు పౌలుగా మార్చబడిన విధానం ద్వారా, రూపాంతరపరచబడిన విధానం ద్వారా అన్యులకు, యూదులు కాని వారి మధ్యలోకి రక్షణ సువార్త వెళ్ళిందో, రక్షణ సునాదం వినిపించిందో, రక్షణ సునాదం విన్న వారు ఏ రీతిగా ఆ రక్షణ సువార్తను, ఆ రక్షణ సునాదానాన్ని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుగా చేసుకొని జీవితాలను మార్చుకున్నారో క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం, చదువుకుంటూ ఉంటున్నాం, సంతోషిస్తూ ఉంటున్నాం, ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అపోస్తుడైన పౌలును బట్టి. మూడో భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 56వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఏ రీతిగా అనగద్రొక్కబడిన వారి మధ్యలోకి, నలగొట్టబడిన వారి మధ్యలోకి, పేదవారి మధ్యలోకి, వితంతులకు, అనాథ బిడ్డల మధ్యలోకి, విధవరాల మధ్యలోకి, సమాజంలో నీచంగా చూడబడుతున్న వారి మధ్యలోకి ఈ గొప్ప సువార్త మానము తీసుకెళ్లబడిందో, ఈ యొక్క శుభవార్త తీసుకెళ్లబడిందో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో 46వ వచనం నుంచి 56వ వచనం వరకు మనం చదువుకున్నాం. 46వ వచనం నుంచి 50వ వచనం వరకు ఒక భాగంగా, 51వ వచనం నుంచి 56వ వచనం వరకు ఒక భాగంగా మనం చదువుకున్నట్లయితే మనకు చక్కగా అర్థమవుతుంది. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే కన్యకగా ఉంటున్న మరియమ్మ 3 నెలల గర్భవతి అయినప్పటికీ గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ అమ్మ గర్భం దాల్చింది అన్న వార్తను విని ఎలిజబెత్ అమ్మను చూడ్డానికి చాలా కష్టతరమైన ప్రయాణము, చాలా దీర్ఘకాల ప్రయాణము చేయడానికి పూనుకున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ దీర్ఘకాల ప్రయాణము, ఆ కష్టతరమైన ప్రయాణము చేసి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరి కలయిక ద్వారా ఏర్పడిన సంతోషము, ఆనందము, పరిశుద్ధాత్మ కుమ్మరింపును ఆ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎలిజబెత్ అమ్మను చూడ్డానికి మరియమ్మ వచ్చింది అన్న వార్త ఎలిజబెత్ అమ్మ చెవిన పడ్డప్పుడు ఎలిజబెత్ అమ్మ ఎంత సంతోషించిందంటే తన గర్భంలో ఉంటున్న ఆ శిష్యుడు కూడా గంతులు వేస్తున్నట్టుగా, కదులుతున్నట్టుగా, కాళ్ళతో గర్భాన్ని తంతున్నట్టుగా ఎలిజబెత్ అమ్మ అనుభవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎక్కడిది ఈ ఆనందం అంటే మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుని కడుపులో ఉంచుకొని దర్శించడానికి వచ్చింది కాబట్టి ఎక్కడ యేసయ్య ఉంటాడో అక్కడ సంతోషము, అక్కడ ఆనందము, అక్కడ ఆత్మ కుమ్మరింపు ఉంటుంది. కాబట్టి వీరిద్దరి కలయిక మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఇంకొక వైపు దైవ కార్యము, ఎలిజబెత్ అమ్మ జీవితంలో జరుగుతున్న దైవ కార్యము, మరియమ్మ జీవితంలో జరుగుతున్న దైవ కార్యము, వీరిద్దరి ద్వారా ఒకరు దేవుని కుమారుడికి మార్గం సరళం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనమైతే ఇంకొకరిని లోకానికి రక్షణ తీసుకురావడానికి, లోకానికి రక్షణ ఆనందాన్ని ప్రసాదించడానికి సాధనమై ఉన్న శిష్యుని దేవుడు మరి తీసుకుని వస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఈ ఇద్దరి మధ్యలో దేవుడు జరిగిస్తున్న దైవ కార్యాలను బట్టి, ఈ ఇద్దరి మీద దేవుడు ఉంచిన పరిశుద్ధాత్మ కుమ్మరింపును బట్టి వారిద్దరి కలయికలో ఆనందము, సంతోషము ఏర్పడి ఆ ఆనందము, సంతోషం ద్వారా వారు దేవుని స్తుతిస్తున్న విధానంలో పరిశుద్ధాత్మ రలాచ వారి మధ్యలోకి దిగి వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు అక్కడ సంతోషం ఉండాలి, అక్కడ ఆనందం ఉండాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉండాలి. సంఘంలో, సంఘ ఆరాధనలో ఎక్కడ 2-3 ప్రభువు నామంలో కూడుకుంటారో, ప్రభువు నామంలో 2-3 కూడుకున్నప్పుడెల్లా అక్కడ ఉండవలసింది ఏంటిదంటే సంతోషము, ఆనందము, ఆత్మ నడిపింపు. ఈ 3 అక్కడ ఉండాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ 3 అక్కడ కనిపించాలి. ఈ 3 ఉంటేనే నిజమైన దైవత్వాన్ని, నిజమైన దేవుని కార్యాన్ని, నిజమైన దేవుని బిడ్డలు అనడానికి
సాదృశ్యంగా ఉంటుంది అని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. దేవుని బిడ్డలైన ఈ ఇద్దరు బిడ్డలు కలుసుకున్నప్పుడు ఈ ఇద్దరు బిడ్డల మధ్యలో దేవుడు జరిగిస్తున్న దైవ కార్యాలను మనం చూస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క కలయికలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆత్మను నింపినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఆనందం కలిగి ఆత్మవశురాలై మరియమ్మ కీర్తన పాడుతుంది. మరియమ్మ దేవుని స్తుతిస్తుంది. మరియమ్మ దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరుస్తుందో 46వ వచనం నుంచి 50 వచనం వరకు ముఖ్యంగా మనం చూడవలసి ఉంటున్నాం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, నా ప్రాణము ప్రభువుని మహిమపరచుచున్నది. ఎందుకనే నా జీవితంలో, దీనురాలైన నా జీవితంలో, దరిద్రురాలైన నా జీవితంలో, దాసురాలైన నా జీవితంలో, ఎక్కడో చిన్న చిన్న పని చేసుకునే నా జీవితంలో దేవుడు నన్ను దర్శించి నా యవ్వన జీవితాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి లోకాన్ని రక్షించే రక్షకుణ్ణి నా గర్భంలో నుంచి జన్మమును ఇస్తున్న విధానాన్ని బట్టి నీ ప్రభువుని స్తుతిస్తున్నా. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించను. ఆయన కటాక్షించాడు, నా స్థితిని చూశాడు, నా దీన స్థితిని, నా దరిద్రపు స్థితిని, నా దిక్కులేని స్థితిని ప్రభు కనిపెట్టాడు, ప్రభు కటాక్షించాడు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా, ప్రభువుని మహిమపరుస్తున్నా అని మరియమ్మ ప్రభువుని కీర్తిస్తున్న విధానాన్ని, ప్రభువుని మహిమపరుస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 49వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధము. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. ఎవరు రాస్తుండ్రు ఈ కీర్తన? ఒక కన్యక, గర్భం దాల్చిన కన్యక ఈ కీర్తన రాస్తుంది. యూదా మత సమాజంలో కన్యక గర్భం దాల్చడం అనేది నేరం, వ్యభిచారం, రాళ్ళు తీసుకొని కొట్టే చట్టమున్న కాలం అది. ఆ కాలంలో మరణాన్ని సైతము లెక్క చేయకుండా, హింసను సైతము లెక్క చేయకుండా, హింస ఎదురైనా కానీ, మరణం ఎదురైనా కానీ పర్వాలేదని ప్రభువు తన కార్యాన్ని నా గర్భంలో నుంచి దేవుడు చేయబోతున్నాడన్న ఆనందాన్ని వెళ్ళబుచ్చుతున్న మరియమ్మను మనం చూస్తుంటున్నాం. హింస ఉందని తెలిసి, శ్రమ ఉందని తెలిసి, మరణించవలసిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిసి కూడా అవన్నీ మర్చిపోయి ప్రభు కార్యాన్ని చూసి, ప్రభు కార్యాన్ని గ్రహించి, ప్రభువందు విశ్వసించి, ప్రభు తన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, మరణపాయ స్థితిలో నుంచి ఆ ప్రభువే నన్ను విడిపిస్తాడన్న నిరీక్షణ, విశ్వాసము మరియమ్మ ప్రభు మీద ఉంచి ఆ తండ్రిని స్తుతిస్తున్న విధానము, ఆ తండ్రి నామాన్ని మహిమపరుస్తున్న విధానము, ఆ తండ్రిలో ఈ బిడ్డ ఆనందిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు గనక గొప్ప కార్యంగా భావిస్తుంది. సమాజం అంతా అది హీనమైన కార్యంగా భావిస్తుంటే, కన్యక గర్భం దాల్చడం అనేది వ్యభిచారంగా భావిస్తుంటే, కన్యక గర్భం దాల్చడం అనేది చట్టానికి వ్యతిరేకంగా భావిస్తుంటే, రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలని చట్టం చెప్తుంటే, మరియమ్మ మాత్రము సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు, మహోన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడని మరియమ్మ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. మరియమ్మ దేవుని స్తుతిస్తుంది. మరియమ్మ తన సంతోషాన్ని ఎలిజబెత్ అమ్మతో చెప్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. గొప్ప కార్యాలు చేశాను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఆయన నామం పరిశుద్ధం. మరియమ్మ ఆదినం చేసిన ప్రార్థన, ఆదినం మరియమ్మ ప్రవచించిన ప్రవచనం నెరవేరింది. అందుకే అన్ని తరాలు, ప్రపంచమంతా మరియమ్మను కొనియాడుతూ ఉంటున్నారు, మరియమ్మను తలుచుకుంటూ ఉంటున్నారు.
దేవుని కార్యములో మరియమ్మను దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి మరియమ్మను గూర్చి మాట్లాడుకుంటూ ఉంటున్నాం. మరియమ్మ పేరు జీవగ్రంథంలో రాయబడింది. అందుకే అన్ని తరాల వారు మరియమ్మను ధన్యురాలని ఈరోజు కూడా పిలుస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన నామం పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన నామానికి వారసురాల్ని కన్న తల్లి. ఆయన నామం పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన నామాన్ని మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఎంతవరకు పరిశుద్ధంగా ధ్యానం చేస్తున్నాం, ఎంతవరకు పరిశుద్ధతలో ఉండి ధ్యానం చేస్తుంటున్నాం, ఎంతవరకు పవిత్రతలో ఉండి ధ్యానం చేస్తుంటున్నాం, ఎంతవరకు వాక్యంలో నిలకడగా ఉండి ఈ పరిశుద్ధ నామాన్ని ధ్యానం చేస్తుంటున్నాం, ఎంతవరకు ఆత్మ చేత నింపబడి ఈ పరిశుద్ధ నామాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నామో మనము ఆలోచన చేసుకునవలసి ఉంటున్నాం. 50వ వచనం మనం చూసినట్టయితే, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఒకరోజు కాదు, ఓ గంట కాదు, ఒక నిమిషం కాదు. మరియమ్మ చెప్పే మాట ఏంటిదంటే, మరియమ్మ ప్రవచించే ప్రవచనం ఏంటిదంటే, ఆయనకు భయపడే వారి మీద, దేవునికి భయపడే వారి మీద, దేవుడంటే గడగడ వణికే వారి మీద, దేవునికి భయపడే వారి మీద, దేవుణ్ణి ఆరాధించే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుందంట, తరతరాలు ఉంటుందంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ఈ తరములో జీవించుచున్న మనము గనుక దేవునికి భయపడి జీవిస్తే మన ముందుంటున్న తరాలన్నీ, మన పిల్లల 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 తరాలన్నిటి మీద ఆయన కనికరము సమృద్ధిగా కుమరించబడుతుందంట. అందుకే మనం త్యాగం చేసుకోవాలి. ఒక తండ్రిగా త్యాగం చేసుకోవాలి, ఒక తల్లిగా మనం త్యాగం చేసుకోవాలి. సమస్తాన్ని విడిచిపెట్టి, లోకాన్ని, లోక ఆశలు విడిచిపెట్టి, లోకంలో ఉంటున్న ఇచ్చలు విడిచిపెట్టి, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి, పరలోక సంబంధమైన వాటి మీదనే మనస్సు ఉంచి పరలోక సంబంధమైన వాటినే వెతుకుతున్నట్లయితే మన తరతరాలు దీవించబడతాయి. తరతరాల మీద ప్రభు కటాక్షము కుమరించబడుతుంది. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఇది నమ్మదగింది. ఆయనకు భయపడే వారి మీద, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. తరతరాలు మన మీద, మన తరాల మీద ప్రభు కనికరం ఉండాలి అంటే ఈ తరంలో జీవించే మనము వాక్యానుసారంగా జీవిస్తామని తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తామని తీర్మానం చేసుకోవాలి. పైనున్న వాటిని మనస్సు ఉంచి, పైనున్న వాటిని వెతుకుతూ, దేవుని రాజ్యం యొక్క విలువలను వెతుకుతూ, దేవుని రాజ్యాన్ని వెతుకుతూ, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తూ, దేవుని రాజ్యంలోకి అనేక మంది నడిపిస్తూ, దేవుని రాజ్యంలోకి చీకటిలో నివసిస్తున్న వారిని ఈ వెలుగులోకి నడిపించే సాధనాలుగా మనం జీవించినట్టయితే, ప్రభువుకి భయపడుతూ బ్రతికినట్టయితే ఆయన కృప తరతరాలు మన మీద, మన పిల్లల మీద, పిల్లల పిల్లల మీద, పిల్లల 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 మీద ఉంటుందని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. 51వ వచనం నుంచి 56 వచనాల మధ్య మనం చూసినట్టయితే ఇది చాలా ప్రాముఖ్యమైన భాగము. తన గర్భంలో జన్మించే శిశువు సంఘంలో, సమాజంలో చేసే రూపాంతరమైన మార్పులను మరియమ్మ అక్కడ వివరిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఏ రీతిగా సంఘాన్ని, సమాజాన్ని ఒక రివర్సల్ ఆర్డర్లోకి తన గర్భమున పుట్టే శిష్యుడు తీసుకురాబోతున్నాడు, ఏ రీతిగా సంఘాన్ని, సమాజాన్ని రూపాంతరపరిచి ఓ నూతనమైన మార్పులోకి, ఓ నూతనమైన వరవడిలోకి ఆ కుమారుడు తీసుకురాబోతున్నాడు మరియమ్మ అక్కడ రాస్తుంది. తన బాహువుతో పరాక్రమము చూపేవారి హృదయాల ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. ఆ దేవుడు ఈ లోక రక్షకుడి ద్వారా, మరియమ్మ కడుపులో నుంచి జన్మించి ఆ కుమారుడి ద్వారా దేవుడు చేయబోయే ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేయబోయే అద్భుత కార్యాలను, ఆ రూపాంతరమైన మార్పులను మరియమ్మ ప్రవచిస్తుంది. ఏంటిది అంటే గర్విష్ఠులను చెదరగొడతాడు. గర్వముతో నిండిన వారిని, అహంకారముతో నిండిన వారిని, డబ్బు మాంద్యముతో
నిండిన వారిని, డబ్బు పిశాచితనముతో నిండిన వారిని, మానవులను మానవులుగా చూడకుండా మానవులను పశువులుగా చూసే హీనులను, ఆ దరిద్రులను, ఆ గర్విష్ఠుల యొక్క మనస్సులను చెదరగొట్టే రూపాంతరాన్ని ఈ యొక్క కుమారుడు తీసుకుని వస్తాడని మరియమ్మ ప్రవచిస్తుంది. ఇక్కడ ఒక మోరల్ రెవల్యూషన్ని మనం చూడబోతున్నాం. యు ఆర్ గోయింగ్ టు సీ ఏ మోరల్ రెవల్యూషన్ అని మరియమ్మ సెలవిస్తుంది. నా కడుపులో నుంచి పుట్టే కుమారుడి ద్వారా దేవుడు ఒక నైతిక విప్లవాన్ని తీసుకురాబోతుంటున్నాడు. సంఘంలో, సమాజంలో గర్వముతో అహంకారముతో నిండిన ప్రజలను చెదరగొట్టి వారి మనస్సులను మార్చి వారిని పడగొడతాడు. వారిలో ఒక నైతిక విలువలను దేవుడు తీసుకొస్తాడు. ఒక నూతన విలువలను, నైతిక విలువలను, ఎథికల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని, బిబ్లికల్ వాల్యూస్ని దేవుడు ఇంప్లాంట్ చేయబోతున్నాడు సంఘంలో, సమాజంలో. ఈనా కుమారుడి ద్వారా, ఈ లోక రక్షకుడి ద్వారా దేవుడు మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ని, బిబ్లికల్ వాల్యూస్ని, స్పిరిచువల్ వాల్యూస్ని ఇంప్లాంట్ చేయబోతున్నాడని మరియమ్మ ఒక మోరల్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అని ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. రెండవది చూసినట్టయితే 52వ వచనంలో, సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును. సింహాసనంలో నుంచి బలవంతులను పడదోసి దీనులను ఆయన ఎక్కించును. ఇప్పటి వరకు నలగొట్టబడిన వారిని, ఇప్పటి వరకు సమాజంలో దిక్కులేని వారిగా చూడబడిన వారిని, ఇప్పటి వరకు మానవులైనప్పటికీ మానవులుగా చూడకుండా మానవులైన వారిని జంతువుల కంటే హీనంగా చూసిన సమాజాన్ని అక్కడ మరియమ్మ చూపిస్తూ, ఇలాంటి సమాజంలో ఉంటున్న వారికి ఓ నిరీక్షణ, ఓ నూతన విశ్వాసాన్ని మరియమ్మ తన ప్రవచనం ద్వారా, తన ప్రార్థన ద్వారా తీసుకొని వస్తుంది. అదేంటిదంటే ఏ సోషల్ రెవల్యూషన్. సంఘంలో, సమాజంలో పరిస్థితులు మారిపోతూ ఉంటున్నాయి. బలవంతులను పడదోసి, ఇప్పటి వరకు వీరవేగిన వారిని పడదోసి, ఇప్పటి వరకు అధికారం మాదే, పెత్తనం మాదే అని చలామణి అవుతున్న వారిని పడదోసి దీనులను సింహాసనాల మీదకి ఎక్కించబోతుంటున్నాడు. దరిద్రులను సింహాసనం మీదకి ఎక్కించబోతుంటున్నాడు. దరిద్రులను దేవుడి పరిపాలనలో ఎన్నుకోబోతుంటున్నాడు. వాడి ద్వారా నూతన కార్యాలు, విప్లవాత్మకమైన కార్యాలను, దేవుని రాజ్యానికి సంబంధించిన కార్యాలను దేవుడు జరిగించబోతాడని, ఏ సోషల్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. సాంఘిక పరమైన విప్లవము రాబోతుంది. సాంఘిక పరమైన విప్లవంలో దేవుడు దిక్కులేని వారి పట్ల, అన్యాయస్తుల పట్ల, అన్యాయానికి గురైన వారి పట్ల, అక్రమంగా దోచుకున్న వారి పట్ల, పేదవారి పట్ల, వితంతుల పట్ల, విధవరాల పట్ల, అనాథ బిడ్డల పట్ల, పరదేశుల పట్ల దేవుడు వ్యాజ్యమాడుతాడు. వారి గురించి దేవుడు ఆలోచన చేస్తుంటున్నాడు. వారికి మంచి దినాలు రాబోతుంటున్నాయి, మంచి బ్రతుకులు రాబోతుంటున్నాయని మరియమ్మ చేస్తున్న ప్రవచనాన్ని, సాంఘిక పరమైన విప్లవము రాబోతుంది అని మరియమ్మ చేస్తున్న ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మోరల్ రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్. మూడవది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేయును. ఏ రాడికల్ షిఫ్ట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అని మరియమ్మ ప్రవచిస్తూ ఉంటుంది. ఎవరు కని విని ఎరగని, ఊహించని రీతిలో గొప్ప పెనుమార్పు, ఆర్థిక పరమైన విప్లవము జరగబోతుంది. ఆర్థిక పరమైన విప్లవం రాబోతుంది. ఎకనామిక్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అని మరియమ్మ చేస్తున్న ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆర్థిక పరమైన విప్లవాన్ని. ఆకలితో బాధపడుతున్న వారు దేవుని రాజ్యంలో ప్రథమ స్థానాన్ని అనుభవిస్తారు. ఈ లోకంలో ధనవంతులుగా జీవించిన వారు, ఈ లోకంలో భోగ భాగ్యాలతో కూడిన విలాసవంతమైన జీవితాలను అనుభవించిన వారు
పరలోకంలో ఒట్టి చేతులతో పంపివేయబడతారు అని మరియమ్మ గొప్ప ఆర్థిక విప్లవం జరగబోతుంది అని ప్రవచిస్తుంది. ఎవరెవరైతే ఈ లోక రక్షకుడిని నమ్ముకుంటారో, ఎవరెవరైతే ఈ లోక రక్షకుడి మీద విశ్వసిస్తారో, ఎవరెవరైతే ఈ లోక రక్షకుడి యందు నిరీక్షణ ఉంచుతారో, ఎవరెవరైతే ఈ లోక రక్షకుడిని వారి సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో, ఎవరెవరైతే ఈ లోక రక్షకుడు కార్చే రక్తంలో కడగబడి పవిత్రంగా పరిశుద్ధులుగా జీవిస్తారో వారందరి ఆకలి తీర్చబోతుంది. వారందరికీ దేవుడు ఒక గొప్ప ధననిధిని పరలోకంలో చేకూర్చబోతున్నాడని మరియమ్మ ఎకనామిక్ రెవల్యూషన్ గురించి, ఆర్థిక పరమైన విప్లవం గురించి ఇక్కడ ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేయును. ఇశ్రాయేలుకు సహాయం చేసే దేవుడు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు సహాయం చేసే దేవుడు, దేవుని నమ్ముకున్న బిడ్డలను ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు అని మరియమ్మ జ్ఞాపకం చేస్తుంది. ఆయనను వేడుకున్న వారిని ఒట్టి చేతులతో దీవించకుండా, స్వస్థపరచకుండా, ఆశీర్వదించకుండా ఆయన ఒట్టి చేతులతో పంపించడు అని మరియమ్మ ఆ దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఏ రీతిగా మరియమ్మ ఎలిజబెత్ అమ్మ ఒకరితో ఒకరి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇంకొకరితో పంచుకుంటూ ఏ రీతిగా ఉచ్చరిస్తుంటున్నారు, ఏ రీతిగా వారు వేడుక చేసుకుంటున్నారు, ఏ రీతిగా దేవుడు వారి గర్భమున పుట్టే శిష్యుల ద్వారా ఈ లోకంలో జరిగించే పెను మార్పులను గురించి మరియమ్మ ప్రవచించిందో మనం చూస్తూ ఉంటున్నాం. నైతిక విప్లవాన్ని, సాంఘిక పరమైన విప్లవాన్ని, మరి ఆర్థిక పరమైన విప్లవాన్ని ఏ రీతిగా తన గర్భమున పుట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకురాబోతుంటున్నారో ఆ దేవుడు ఇశ్రాయేలీలను సహాయం చేసే దేవుడు, ఇశ్రాయేలీలను ఒట్టి చేతులతో పంపించడు అనే అభయాన్ని మరియమ్మ ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, అందుకే ఈ లోక రక్షకుడి మీద నమ్మకం ఉంచండి, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, దేవుని మీద నిరీక్షణ ఉంచుదాం. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన నెరవేర్చే దేవుడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 117వ కీర్తన మనం చదువుకున్నాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, ఆయన స్తుతించుడి. దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. మనము దౌర్భాగ్యులము, నీచులం, దరిద్రులము, మనము పెంట కుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకు గల మనల్ని దేవుడు ఏర్పరచుకొని అభిషేకించి తన రక్తంతో కడిగి ఎన్నికలేని మనల్ని తన కుమార్తెలుగా దీవించి ఆశీర్వదించి ఆయా ప్రాంతాలలో ఆయన సాక్షి బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా దేవుడు నివసింపజేస్తున్న విధానాన్ని బట్టి, ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మనము ఆయనకు సాక్షి బిడ్డలుగా జీవించాలి. ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన భీకర కార్యాలను బట్టి మనం ఉత్సహించాలి, మనం ఆనందించాలి, మనం సంతోషించాలి, ప్రభువును కీర్తించాలి, ప్రభువును మహిమపరచాలి, ప్రభువుని కొనియాడాలి అని దావీదు మహారాజు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును. ఆయన యొక్క విశ్వాసము, మన మీద ఆయనకున్న నమ్మకము మనల్ని దీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకము, ఆయన నీతిమంతము నిరంతరం ఉంటుంది. కాబట్టి మన మీద నిరంతరం ఉంటుంది. మాట ఇచ్చిన దేవుడు
నెరవేర్చే దేవుడు కాబట్టి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు కాబట్టి, మనల్ని అనాథ బిడ్డలుగా చేయకుండా, మనల్ని అనాథలుగా విడవకుండా, ఆపత్కాలములో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ఆదరించే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన తట్టే దేవుడు, ఆయన రెక్కల కింద ఆశ్రయాన్నిచ్చే దేవుడు, ఆయన కాపాడే దేవుడు అని దావీదు జ్ఞాపకం చేస్తూ, అందును బట్టి దేవుణ్ణి నిరంతరము స్తుతించండి. సర్వజనులారా దేవుని స్తుతించండి, అన్యజనులారా, సమస్త అన్యజనులారా, సమస్త సర్వజనులారా ప్రభును స్తుతించండి. ఈ సువార్తను అందరికీ దావీదు మహారాజు తెలియజేస్తూ, ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కొనియాడండి, దేవుణ్ణి మహిమపరచండి అని దావీదు చెప్తున్న మాటను మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఏ రీతిగా మోషే యొక్క జీవితము ఇశ్రాయేలు సమాజానికి మంచి వర్తమానాన్ని తీసుకొని వచ్చిందో, ఇశ్రాయేలు సమాజాన్ని బానిస జీవితంలో నుంచి విడుదల చేసిందో మనం చూసాం. ఏ రీతిగా సౌలుగా ఉంటున్న సౌలు పౌలుగా రూపాంతరపరచబడిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత, పౌలుగా మార్పు పొందిన తర్వాత అన్య జనులకు శుభవార్త ప్రకటించబడిందో, అన్య జనుల మధ్యలోకి వెలుగు ప్రసరించబడిందో, అన్య జనుల మధ్య ఉంటున్న చీకటి పారదోలబడిందో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఏ రీతిగా మరియమ్మ గర్భాన పుట్టిన యేసుక్రీస్తు ద్వారా నైతిక విప్లవం జరిగిందో, ఏ రీతిగా సాంఘిక విప్లవం జరిగిందో, ఏ రీతిగా ఆర్థిక పరమైన విప్లవం జరిగిందో మరియమ్మ వివరణలో మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించండి, యేసుక్రీస్తు ప్రభుని స్తుతించండి, తండ్రి అయిన దేవుని మహిమపరచండి. ఎందుకు అంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఆయన మన మీద ఉంచిన విశ్వాస్యత నిరంతరము నిలబడుతుంది. కాబట్టి దేవుని స్తుతించండి అని దావీదు చెప్పిన మాటలు మనం విన్నాం. వాక్యం విన్న ప్రియ స్నేహితుడా, ఏ రీతిగా మన జీవితాన్ని బట్టి ఇతరులకు శుభవార్తను మనం తీసుకొని వెళ్ళగలుగుతాం, ఏ రీతిగా మన ద్వారా ఇతరులు సంతోషించగలుగుతున్నారు, మన ద్వారా అందించబడిన సువర్తమానాన్ని బట్టి, మన యొక్క క్రియాత్మకమైన జీవితాన్ని బట్టి మన ద్వారా ఏ రీతిగా ఇతరులు ఆనందిస్తుంటున్నారు, మనల్ని బట్టి చీకటిలో ఉన్న వారు వెలుగులోకి వచ్చారా, లేక వెలుగులో ఉన్న బిడ్డలు చీకటిలోకి వెళ్తున్నారా, మనల్ని బట్టి రక్షణలో ఉన్న బిడ్డలు ఇంకా ఎక్కువగా దేవుని స్తుతిస్తుంటున్నారా, లేక రక్షణ విడిచిపెట్టి గాఢాంధకారంలోకి వెళ్తూ ఉంటున్నారా? ఏ రీతిగా మనల్ని బట్టి సంతోషంలో జీవించే బిడ్డలు సంతోషంతో ఆనందంతో ప్రభుని స్తుతిస్తుంటున్నారా, లేక మనల్ని బట్టి అసమాధానంతో జీవిస్తుంటున్నారా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని ప్రశ్నించుకొని ఏ రీతిగా ప్రభు మనల్ని వాడుకుంటున్నాడు, ఏ రీతిగా ప్రభు మనల్ని దర్శిస్తుంటున్నాడు, ఏ రీతిగా మన జీవితం ప్రభు మహిమార్థ నిమిత్తం ఉపయోగపడుతుందో మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి, మనల్ని మనమే ప్రశ్నించుకొని ఏ రీతిగా మన జీవితం ఇతరులకు ఒక గొప్ప శుభవార్తగా మారుతుంది, ఏ రీతిగా మన జీవితం ఇతరులకు వెలుగుగా మారుతుంది, ఏ రీతిగా మన జీవితం ఇతరులకు రక్షణ ఇచ్చే జీవితంగా మారిపోతుందో మనం ఆలోచన చేయాలి. ఏ రీతిగా మనము ఈ సంతోషకరమైన సువర్తమానం ద్వారా ఆనందిస్తుంటున్నాం, ఈ యొక్క శుభవర్తమానం ద్వారా వేడుక చేసుకుంటున్నాం, పండుగ చేసుకుంటున్నాం, ఈ యొక్క శుభవర్తమానాన్ని అనేక మందికి అందిస్తుంటున్నాం, ఈ వెలుగును అనేక మందికి అందిస్తున్నామా లేదా, ఈ శుభవర్తమానాన్ని అనేక మందికి అందిస్తున్నామా లేదా, ఈ రక్షణ సునాదము అనేక మందికి అందిస్తున్నామా లేదా, లేక మనకి మనమే పరిమితం చేసుకుంటున్నామా, లేక మన మధ్యలోనే ఉంచుకుంటున్నామా, లేక ఈ సువార్తను ఒక పెట్టెలో పెట్టి బంధిస్తుంటున్నామా, ఈ వెలుగును ఒక పెట్టెలో పెట్టి బంధిస్తుంటున్నామా? మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. ఓ బలమైన సాధనంగా మనం ఉండాలి అనేది ప్రభు యొక్క చిత్తం. మన ఎడల
ప్రభు యొక్క చిత్తం. ఏ రీతిగా అపోస్తుడైన పౌలును అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, వారిని పరిపాలించే రాజులకు సువార్త ప్రకటించడానికి, ఇశ్రాయేలీలలో ప్రభుని నమ్మని వారికి సువార్త ప్రకటించడానికి ఓ బలమైన సాధనంగా ప్రభు అపోస్తుడైన పౌలును ఎన్నుకున్నాడో, మనముండే సంఘంలో, మనముండే సమాజంలో ఆ వెలుగును నింపడానికి, ఆ సువార్త నింపడానికి, ఆ రక్షణ సునాదం వినిపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. శిలువలో కార్చిన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరచాడు అన్న సత్యాన్ని మర్చిపోకుండా ఆ యేసయ్య సువార్తను ప్రకటించే సాధనాలుగా, ఆ యేసయ్య సువార్తను ప్రకటించే భారభరితమైన సాధనాలుగా, ఆ యేసయ్య సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అని భావించే వ్యక్తిగా మనం ఉండాలని దేవుని వాక్యం ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తుంది. మరియమ్మ కడుపులో జన్మించిన ఆ శిష్యుణ్ణి అంగీకరించావా? ఆ యేసయ్యను స్వీకరించావా? ఇంకా స్వీకరించకుండా ఉన్నట్లయితే, ఇంకా యేసయ్యలోకి నువ్వు రాకున్నట్లయితే, యవన బిడ్డ, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ చిన్న బిడ్డ, ఓ సంఘస్థుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సిద్ధపడమంటున్నాడు. ఆ యేసయ్యను స్వీకరించు, నీ సొంత రక్షకుడిగా చేసుకో. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాలను యేసయ్య రక్తంలో కడుక్కో. ఆయన నిన్ను కడగాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను పవిత్రపరచాలని ఆశపడుతున్నాడు. యేసయ్య దగ్గరికి రా, ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. రమ్మని యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు. చివరిగా మనమందరము సిద్ధపడాలి. భయంకరమైన దినాలలో మనం జీవిస్తుంటున్నాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని దినాలలో మనం జీవిస్తుంటున్నాం. అతివృష్టి, అనావృష్టి, భయంకరమైన రోగాలు మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. ఎప్పుడు రెండవ రాకడ సంభవిస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చెవులు గల వాడు వినుగాక అని వాక్యం సెలవిస్తుంది. భూకంపాల గురించి వార్తలు విన్నప్పుడు, అతివృష్టి గురించి వార్తలు విన్నప్పుడు, అనావృష్టి గురించి వార్తలు విన్నప్పుడు, కరువు గురించి వార్తలు విన్నప్పుడు, తుఫాన్ల గురించి వార్తలు విన్నప్పుడు, వరదల గురించి వార్తలు విన్నప్పుడు, విపత్తుల గురించి వార్తలు విన్నప్పుడు, భయంకరమైన రోగాల గురించి వార్తలు విన్నప్పుడు, ఇవన్నీ రెండవ రాకడకు సాదృశ్యమని వాక్యం సెలవిస్తుంది. మనం సిద్ధపడాలి. ఏ సమయమైనా ప్రభువు వస్తే ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ఒకవేళ ప్రభువు రాకడికి ముందే మనము కొరిపోబడితే ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ రీతిగా సిద్ధపడటానికి ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క వాత్సల్యత మన మీద సదాకాలము మెండుగా నిరంతరము కుమరించబడును గాక. ఆమెన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, ఈ యొక్క సమయంలో నాయన నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రం. ఏ రీతిగా మోషే యొక్క జన్మం ధన్యకరమైందో, ఏ రీతిగా అపోస్తుడైన పౌలు యొక్క మార్పు ధన్యకరమైందో, ఏ రీతిగా మరియమ్మ యొక్క గర్భం దీవించబడిందో నీ వాక్యం ద్వారా విన్నాం. మోషే యొక్క జన్మం ఇశ్రాయేలీయులకు శుభవార్తను తీసుకొచ్చిన విధానము, అపోస్తుడైన పౌలు యొక్క మార్పు అన్యజనులకు శుభవార్తను తీసుకొచ్చిన విధానము, మరియమ్మ గర్భంలో పుట్టిన నీ యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా సంఘంలో, సమాజంలో తీసుకొని రాబడ్డ విప్లవాల గురించి మేము విన్నాం తండ్రి. నీకు స్తోత్రం. గొప్ప దేవుడా, మా జీవితం కూడా ఆ రీతిగా ధన్యకరంగా మారడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మా మాట ద్వారా, మా చూపు ద్వారా, మా నడవడి ద్వారా, మా కూర్చున్న విధానం ద్వారా, మా పడక ద్వారా, మా ఆలోచన ద్వారా నాయన మేము జీవించే జీవిత విధానం ద్వారా నీ నామం మహిమపరచబడటానికి, అనేక మంది ఈ వెలుగులోకి రావడానికి, అనేక మంది ఈ రక్షణలోకి రావడానికి, అనేక మంది ఈ సత్యంలోకి రావడానికి మా జీవితాలను బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. గొప్ప దేవుడా, ఇంకా నిన్ను సొంత రక్షకుగా స్వీకరించకుండా నామకార్థంగా, యాంత్రికంగా, ఆచారాల ప్రకారం నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలు నాయన మారు మనసు పొంది రూపాంతరపరచబడి యేసయ్యా నన్ను కడుగు అని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క కన్నీటి ప్రార్థన మీరు ఆలకించి, సిలువలో మీరు కార్చిన రక్తంలో ఆ బిడ్డను కడిగి పవిత్రపరిచి
వారి రూపాంతరపరిచి నీ శిష్యులుగా వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నా. పరలోకపు తండ్రి, రెండవ రాకడకు సమీపంలో మేము ఉన్నామన్న సత్యాన్ని గుర్తెరిగి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని రెండవ రాకడలో ఎగరే గుంపులో లేకపోతే ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి నీ కృప మా అందరి మీద సమృద్ధిగా కుమరించమని మా జీవితాంతము గొప్ప దేవుడా ఈ శుభవర్తమానం గురించి ఉత్సహిస్తూ ఆనందిస్తూ వేడుక చేసుకుంటూ పండుగ చేసుకుంటూ ఈ శుభవర్తమానము అనేక మందికి ప్రకటించే బలమైన సాధనాలుగా మా అందరినీ అభిషేకించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.